హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈ వీడియోలో మీకు స్ప్రింగ్ లోడింగ్ అయితే చూపిస్తున్నాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా లైక్ చెప్తే ముందుగా లైక్ అయితే చేసేయండి. ఫస్ట్ కొంచెం లావుగా ఉన్న స్ప్రింగ్ తీసుకోండి. థ్రెడ్ వచ్చి కాటన్ దారం తీసుకోవాలి, సింగిల్ దారము. నీడిల్ వచ్చి ఐరన్ నీడిల్ తీసుకోవాలి. దీనికి నెంబర్స్ అయితే ఏమీ ఉండవు అనమాట. మీకు 25 రూపీస్ ఉంటుంది నీడిల్ వచ్చి. మనకి మగ్గం వర్క్ చేయడానికి, స్ప్రింగ్ కుట్టడానికి ఐరన్ నీడిల్స్ అంటే ఇస్తారు, ఓకేనా? అలాగే మనం మధ్యలో ఏంటంటే బీడ్స్ వర్క్ అయితే చేసేసాను. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే మన స్ప్రింగ్స్ వచ్చి సన్నంగా ఉన్న స్ప్రింగ్స్ కట్ చేసి పెట్టుకోండి ఫస్ట్, ఓకేనా? స్ప్రింగ్ కట్ చేసేటప్పుడు కూడాను సాగిపోకుండా చూసుకోండి. మీరు సాగదీయద్దు, స్ప్రింగ్ని ఎక్కువ సాగదీయద్దు. కట్ చేసేటప్పుడు కూడా సమానంగా కట్ చేసుకోండి. కుట్టేటప్పుడు కూడా ఏంటంటే స్ప్రింగ్ సాగిపోకుండా కుట్టాలి ఫస్ట్, ఓకేనా? ఫస్ట్ మీరు బేసిక్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే కట్ చేయడం నేర్చుకోవాలి. ఆల్రెడీ మన వీడియోలో పెట్టాను, నేను మన ఛానల్లో ఉంది వీడియోస్, స్ప్రింగ్ కుట్టడం ఎలాగని బేసిక్. స్ప్రింగ్ కట్ చేసేటప్పుడు సాగిపోకుండా, కుట్టేటప్పుడు సాగిపోకుండా చూసుకోవాలి. ఈ వర్క్ చేయడానికి ఏంటంటే లోపల మనము లావ్ స్ప్రింగ్ వేసాము, పైన వచ్చి సన్నంగా ఉన్న స్ప్రింగ్ వేసాము. అన్నీ సమానంగా కట్ చేసుకోండి, ఓకేనా? చిన్నగా పెద్దగా కట్ చేసుకున్నా మీకు ఏ సైజు క్రాస్గా వేసుకుంటే సరిపోతుందో అలా చూసి వేసుకోవాలి. మీరు కొత్త కాబట్టి ఒకటి ఎక్కువ తక్కువ వచ్చినా ఏమీ పర్వాలేదు. మీరు ప్రాక్టీస్ అయ్యే కొలది మీకు వర్క్ అనేది బాగా వస్తుంది. స్ప్రింగ్ వర్క్ అనేది అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట, ఓకేనా? ఇక్కడ నేను లాంగ్ అండ్ షార్ట్ లా వేస్తున్నాను చూసండి, క్రాస్గా. అంటే ఇంతకు ముందు మనం ప్యాడెడ్ లోడ్ స్టిచ్, లీఫ్లో లాంగ్ అండ్ షార్ట్ అట్లా వేసాం కదా, సేమ్ అలాగే ఇది మనం క్రాస్గా వేస్తున్నాము, సర్కిల్లో వేస్తున్నాం అనమాట. ఒక ఫ్లవర్ డిజైన్ లాగా వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది డిజైన్ వచ్చి. నాకైతే ఈ ఫ్లవర్ అయితే చాలా బాగా నచ్చింది. లోడింగ్ అయితే చూడండి, చాలా క్యూట్గా ఉంది కదా, చాలా బాగుందన్నమాట. ఇక్కడ చూసారా మధ్యలో బీడ్స్ వచ్చినాయి, చుట్టూ స్ప్రింగ్ సన్నంగా ఉన్న స్ప్రింగ్ వేస్తున్నాము. చాలా క్యూట్గా, చాలా అంటే చాలా బాగుంది ఈ డిజైన్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ వర్క్ చేయడానికి ఏంటంటే మనకి మనీ కూడా ఎక్కువ తీసుకుంటారు. స్ప్రింగ్ వర్క్ అనేది అప్పటికి కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. అదే థ్రెడ్ వర్క్ కానీ బీడ్స్ వర్క్ కన్నా స్ప్రింగ్ వర్క్ అనేది కాస్ట్ ఎక్కువ టైం పడుతుంది కదా, ఓకేనా? అందుకని ఇక్కడ ఏంటంటే మీరు క్రాస్గా వేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నట్టు ఇక్కడ ఒక చైను, ఇక్కడ కింద ఒక చైన్ వేశారు, చిన్న చైను. మళ్ళీ క్రాస్గా ఇటు వచ్చేసేసి పైన ఒక చైను, కింద ఒక చైను, ఇట్లాగా క్రాస్గా. లాంగ్ అండ్ షార్ట్ ఎట్లా వేస్తాము సేమ్ అలాగే వేస్తాము. ఇక్కడ స్ప్రింగ్ ఎక్కించాము, స్ప్రింగ్ దగ్గర ఒక చైన్ వేస్తాం, తర్వాత ఒక చిన్న గొలుసు వేసుకోవాలి. మళ్ళీ పైకి థ్రెడ్ తీసుకొచ్చేసేసి ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్ వేసిన తర్వాత అప్పుడు స్ప్రింగ్ ఎక్కించుకోవాలి. చూడండి, నిదానంగా చూడండి, 1కి 4 సార్లు వీడియో చూసి అప్పుడు మీకు అర్థమైన తర్వాత అప్పుడు ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? చాలా అంటే చాలా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ కొంచెం కష్టమే అనమాట. ఈ వర్క్ వచ్చి స్ప్రింగ్ వర్క్ అనేది ఎప్పటికీ కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట కుట్టడానికి. కరెక్ట్గా రాదు, ఏం లేదు, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది. ఒక 3 డేస్కో 4 డేస్కో మీకు వర్క్ అనేది వస్తుంది. కాకపోతే పర్ఫెక్ట్గా బాగా రావాలంటే మీరు రోజు ప్రాక్టీస్ చేయాలి. మీకు ఫ్రీగా మీకు ఇంట్లో వర్క్ చేసుకొని ఫ్రీ టైంలో మీరు రోజు ఏదో ఒక ఫ్లవర్ కానీ లీఫ్ కానీ అట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా వర్క్ అయితే వస్తుందన్నమాట. మీరు బయటికి వెళ్ళి నేర్చుకున్నా మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. మీకు వీడియోస్ పెడుతున్నాను, మీరు చూడండి, మీకు అర్థమయ్యే విధంగా నేను పెడుతున్నాను. మీరు ఇంట్లోనే కూర్చొని, మీరు బయటికి వెళ్ళకుండా మీరు ఇంట్లోనే కూర్చొని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు వర్క్ వస్తుంది. ఏదైనా మీరు ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. మీరు ఎక్కువ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తారనుకో, కొంచెం ఎక్కువ టైం తీసుకొని అలాగే వర్క్ కూడాను వచ్చే వరకు ఒక 2 డేస్కి వచ్చినా 3 డేస్కి వచ్చిందా, వర్క్ వచ్చిందా లేదా చూసుకోవాలి. ఫస్ట్ నీట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి. వచ్చిందాక ఏదో ఒకటి కుడుతూ ఉండాలి. అలాగే వచ్చేసిన తర్వాత అది అలా ఉంచేయకుండా ఏదైనా బ్లౌజ్ మీద కానీ ఏదైనా డ్రెస్ మీద కానీ ఏదో ఒకటి, లేకపోతే ఒక టేబుల్ మీద కానీ అలాగే ఏదో ఒక డిజైన్ అట్లా వేస్తూ ఉన్న థ్రెడ్ వర్క్ చేసుకోవచ్చు కదా, థ్రెడ్ వర్క్ చేసుకోవచ్చు. అలాగా స్ప్రింగ్ వర్క్ అంటే డ్రెస్ మీద బ్లౌజ్ మీద వేసుకోవాలి, కానీ మీరు థ్రెడ్ వర్క్ అయితే దేని మీద కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. పిల్లోస్ మీద వాటి మీద కూడా వేసుకోవచ్చు కదా. ఈ డిజైన్ అయితే చాలా బాగుందబ్బా, నాకైతే చాలా బాగా నచ్చింది. తప్పకుండా అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. మరి వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ముందుగా ఫటాఫట్గా లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తే నాకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.